డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని మనందరికీ తెలిసిందే. ఆయన ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తీస్తానని చెప్పి చాలా సార్లు అయితే చెప్పుకొచ్చారు. కాకపోతే దానికి సంబంధించిన అనుభవం అయితే ఇంకా నాకు రాలేదు. అదొచ్చిన రోజు నేను దాన్ని మొదలు పెడతానని అయితే ఆయనైతే చెప్పుకొచ్చారు. నిజానికి ఆయనకైతే మహాభారతం తీసే అనుభవం ఆల్రెడీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస్టర్ పీస్ లాంటి 'బాహుబలిని' తీసిన తర్వాత మహాభారతాన్ని కూడా ఆయన తీయగలరన్న నమ్మకం అయితే అందరికీ అయితే కలిగింది. మహాభారతం అయితే కంపల్సరీ అయితే తెరకెక్కిస్తానని, కాకపోతే దానికి చాలా టైం పడుతుందని, అది నంబర్ ఆఫ్ సిరీస్‌లో కూడా రిలీజ్ అవుతుందని ఆయనైతే చెప్పుకొచ్చారు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఎప్పటికైనా సరే దాన్ని ఒక రేంజ్‌లోనే తీస్తానని అయితే చెప్పుకొచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా 'నాని హిట్ 3' ప్రీ రిలీజ్ ఏదైతే ఈవెంట్ జరిగిందో, ఆ ఈవెంట్‌లో నాని కోసం మాట్లాడుతూ ఇక్కడ రాజమౌళి గారైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. అక్కడ యాంకర్ అడిగిన దానికి మహాభారతంలో నాని గారికి ఛాన్స్ ఉంటుందా లేదా అంటే, నాని గారు అయితే కంపల్సరీ ఈ సినిమాలో అయితే ఉంటారని చెప్పేసి ఆయనైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌కి తన అభిమాన నటుడని కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇక తాను గనక మహాభారతం తీస్తే డెఫినెట్‌లీగా మనకి ఎన్టీఆర్‌ని అయితే కృష్ణుడి పాత్రలో చూడబోతారని చెప్పేసి ఆయనైతే చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్ మరియు రాజమౌళి మధ్య కూడా అంతే చక్కటి బాండింగ్ అయితే ఉందని మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ప్రభాస్ అన్న అయితే కర్ణుడిగా ఎరగదీసాడు 'కల్కిలో'. సో, ఇప్పుడు రాజమౌళి గారు కూడా గతంలో ఇలాగే చెప్పుకొచ్చారు. ప్రభాస్ అయితే కర్ణుడి పాత్రకి చాలా బాగా సెట్ అవుతాడని చెప్పారు. ఓ పక్క ఎన్టీఆర్ అయితే శ్రీకృష్ణుడి పాత్రలో, అలాగే మరో పక్క మన ప్రభాస్ అయితే కర్ణుడి పాత్రలో, ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని అయితే ఈ సినిమాలో ఏదో ఒక పాత్రలో డెఫినెట్‌గా కనిపిస్తారని చెప్పేసి ఈయనైతే ఇప్పటివరకు 3 కీలక పాత్రలనైతే కన్ఫర్మ్ చేసేసారు. సో, నాని గారికి ఇక్కడ ఈ సినిమాలో నాని అన్నకి ఏ పాత్ర ఇస్తారని చెప్పేసి ఇప్పుడు అభిమానులైతే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే మిగిలిన పాత్రల కోసం కూడా పెద్ద రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ హీరోకి ఈ పాత్ర ఇస్తే బావుంటది, ఈ హీరో ఈ క్యారెక్టర్ చేస్తే బావుంటదని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే ఈయనైతే ఇప్పటివరకు 2 క్యారెక్టర్‌లనైతే మనకు ఫిక్స్ చేశారు. అలాగే నాని క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉంటదని నిన్న జరిగిన ఈవెంట్‌లో అయితే కన్ఫర్మ్ చేసేసారు. ఇదిలా ఉండగా ఓ పక్క అమీర్ ఖాన్ అయితే మహాభారతాన్ని తెరకెక్కించడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజమౌళి గారు తీస్తారనేసరికి ఒక అడుగు వెనక్కే వేశాడు. కాకపోతే రాజమౌళి గారు ఆల్రెడీ 'మహేష్ బాబు' సినిమాతో ఉన్నారు కాబట్టి ఇది ఇప్పుడే తేలే విషయం కాదని తెలుసుకొని ఆయనైతే ముందుకు సాగుతూ ఆ మహాభారతం ఏదైతే ఉందో దాన్ని స్పీడప్ అయితే చేశారు. చూద్దాం మరి 'జక్కన్న' అయితే ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కిస్తాడో, అది 'మహేష్ బాబు' ఎస్ఎస్ఎంబి 29 తర్వాతనా, లేదా ఆ తర్వాత ఇంకేదైనా సినిమా ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే మూవీ రివ్యూస్ కోసం, పబ్లిక్ రివ్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.